క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ వాక్య వర్తమానం ఏముందంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అంటే ఇక్కడ వాక్య వర్తమానం ఒక విశ్వాసే దేవుని మార్గం నడవగలుగుతాడు. విశ్వాసం ఆయన ఎడ్లను చూపెట్టినప్పుడు నీ మార్గంలో, జీవితం అనే మార్గంలో నువ్వు నడుస్తావు. జీవితం అనే మార్గంలో నువ్వు ఏం చేస్తావంటే ముందుకు నడుస్తావు. శ్రమలో, నిందల్లో, అవమానంలో, బాధల్లో, అన్నిట్లో ఏమవుతుందంటే నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని రకమైన ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం నువ్వు ఉంచి, ఆ విశ్వాసం ద్వారా ముందు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకటి, నువ్వు ఆయన మీద ఆధారపడు, ఆయన నమ్ము, ఆయనను విశ్వసించు. నీ ప్రతి విధమైన అన్ని సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. నీ విశ్వాసం అంత ప్రాముఖ్యమైన విషయం, అది సంఘటన. అది ఆ విశ్వాసం ద్వారానే నీకున్న శ్రమలను నువ్వు చేయించగలుగుతావు, నీ బాధలు చేయించగలుగుతావు, నిందలు, అవమానములు భరించి చేయించగలుగుతావు. ఆ విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పది. విశ్వాసం ద్వారా జరగని కార్యములు జరుగుతాయి. విశ్వాసము ద్వారా అనేకులు రోగులు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క రోగములు బాగవుతాయి, వాళ్ళ అవయవాలు ముట్టబడతాయి.